39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అంటే మాధవరెడ్డి గారి యొక్క హత్య వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందనేది పెద్ద ఎత్తున అప్పుడు కూడా బాగానే అది చాలా ఇష్యూ అయింది. సో నిజంగా దాని వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అనేది కూడా కొంతమంది నమ్మగలిగే స్థాయిలో వెళ్ళింది ఆ అంశం. అంటే దానికి కారణం ఏంటంటే నేను నమ్మను, ఎందుకంటే నాకు ఫిజికల్గా మీకు అది చెప్తున్నా. ఒకవేళ మర్డర్ చేసిన వాళ్ళు, ఆ హత్య చేసిన వాళ్ళు, ల్యాండ్ బ్లేస్ చేసిన వాళ్ళు నక్సలైట్లు కాకపోతే వాళ్ళు డెఫినెట్గా ఏమంటారంటే ఈ హత్యతో మాకు సంబంధం లేదంటారు. తెల్లారి వాళ్ళ స్టేట్మెంట్ వచ్చింది ఏమనంటే మాధవరెడ్డి గారిని చంపింది మేమే అని. అది వాళ్ళ క్యారెక్టర్. చేసామంటారు, లేదా మాకు సంబంధం లేదంటారు, వాళ్ళు చేశారు. అది చంద్రబాబు గారు ఎట్లా ప్రభావితం చేస్తాడు పీడబ్ల్యూ నక్సలైట్లని? అసలు ఆయనే అలిపిరి దగ్గర ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో సాగు బతుకుల నుంచి బయటపడ్డాడు. ఆయనకైతే సంబంధం ఉంటే ఈయననేది బ్లాస్ట్ చేయరు కదా. సో ఐ డోంట్ బిలీవ్ అది కరెక్ట్ కాదు. ఆయన మీద ఆ బ్లేమ్ ఉన్నమాట వాస్తవం. ఎందుకు వచ్చింది బ్లేమ్ అంటే సొంత అన్న ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు ఇదంతా మా తమ్ముడిని మాధవరెడ్డి గారు కాబోయే రోజుల్లో సీఎం అవుతాడనే కోపంతో ఈయనను ఎలిమినేట్ చేశాడు, ఎలిమినేట్ మాధవరెడ్డిని అని ఆయన అలిగేషన్, ఎలిమినేట్ కృష్ణారెడ్డి. మేము ఎప్పుడు కూడా ఆ అలిగేషన్ సపోర్ట్ చేయలేదు. తర్వాత కాలంలో ఉమామాధవరెడ్డి గారిని ఆయన పాపం క్యాబినెట్లో తీసుకున్నాడు, క్యాబినెట్ మంత్రిగా. ఉమామాధవరెడ్డి గారు కూడా మంత్రి అయ్యారు కదా, నన్ను పిలిచి చెప్పాడు. ఎంబీ రెడ్డి గారిని వారి వియంకులు వాళ్ళ అబ్బాయికే ఈ మధ్యకాల పాపం చనిపోయాడు గౌతమ్, సృజన అని ఆయన పెద్ద కూతుర్ని వారికే ఇచ్చారు. సో ఆ ఎంబీ రెడ్డి మన దగ్గర కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఉన్నాడు డిపార్ట్మెంట్లో. వారిని నన్ను ఇద్దరం పోయాం. ఎందుకంటే 6 months అయింది గ్యాప్ వచ్చి, చనిపోయిన తర్వాత 6 నెలల గ్యాప్. అప్పుడు మేము కలిసినప్పుడు వెంటనే ఉన్నాడు, దిలీప్ నువ్వు కంటిన్యూగా, నేను పిఎస్గా నువ్వు ఉండు, స్టాఫ్ ఎవరు పోవడానికి వీలేదు, ఏ పద్ధతిలో మంత్రికి ఉన్న సౌకర్యాలని మేడంకు ఉంటాయి, అతి త్వరలో మేడం నేను మినిస్టర్ చేస్తున్నా అన్నాడు. చేయలే, మేము కంటిన్యూ అవుతున్నాం. జియో ఇచ్చి పడేశారు. సేమ్ అదే బిల్డింగు, అదే స్టాఫ్, ఎమ్మెల్యేగా ఉండి, అంటే వెంటనే బై ఎలక్షన్స్లో అద్భుతమైన వేయడం ఇష్టం లేకుండే నేను కాంటెస్ట్ చేయనందా. మేమందరం బతిలాడాం, మేడం ఉత్తగా కూర్చోండి, సారు పేర్లు పెట్టండి, ఆయన చేసిన కార్యాలు అసంపూర్తిగా ఉన్నాయి, నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళ కోసం మీరు పబ్లిక్ లైఫ్లో రావాలంటే ఆమె చాలా ఇష్టంగా వస్తాడు కూర్చోబెట్టి 44,000 మేడాటితో, సార్ కంటే ఎక్కువ మేడతో గెలిచింది. అంటే సింపతి కదా. అట్లాంటి ఆమెను వెంటనే చేస్తారనుకుంటే చేయలే. నాకే చెప్పాడు కంటిన్యూ అయ్యాము. జీవో వచ్చింది, నేను వెళ్ళిపోదా అనుకున్నవాడిని. మరి ఆమె రాజకీయాలకు కొత్త, నాకు కొత్త బాధ్యత, మీ సహాయ సహకారాలు కావాలి. మరి నేను ఫ్యామిలీకి ఉన్నటువంటి అటాచ్మెంట్ నేను కంటిన్యూ కావాలి. సో మేడంకి మేము సహాయ సహకారాలు ఇస్తూ ఊరికనే కూర్చున్నాడు. 6 నెలలు పనే లేదు మాకు. ఎమ్మెల్యేకి ఏముంటుంది, ఆమెతో టూర్ తిరగడం, ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ సమస్య ఏంటి, ఎవరు సార్కి ఇంపార్టెంట్, ఏ సమస్యలు ఎట్లుంటాయి, ఎట్లా సాల్వ్ చేయాలా, ఎవరికి మంత్రులకు లెటర్స్ రాయాలి, ఇదంతా పని చేసుకుంటూ 6 నెలలు కూర్చున్నాం. తర్వాత ఎంబీ రెడ్డి గారిని మళ్ళీ పోయాం. సరే ఏంటి సార్ మీరు మేడంని ఇట్లా మంత్రి చేస్తానని చేయాలంటే నేను కూడా పోయా డైరెక్ట్ సీఎం గారి. పోతే అరే నేను కొంత కారణాల వల్ల ఆలస్యమైంది, రేపే ప్రమాణ స్వీకారం రేపే అన్నాడు. ఒక్క మంత్రే మాధవరెడ్డి స్వేరింగ్ ఇన్ చేసింది. ఆఫ్టర్ 6 months మాధవరెడ్డి గారు చనిపోయినాక. అప్పుడు నేను మళ్ళా ప్రైవేట్ సెక్రటరీగా ఫ్రెష్ ఆర్డర్స్ కంటిన్యూ చేస్తే ఆమెతో ఇంకా 3.5 ఏళ్ళు నేను కొనసాగాను. అట్లా ఒక అద్భుతమైన అవకాశం. మాధవరెడ్డి గారి గురించి చెప్తున్నాం కాబట్టి నాకు ఆయన హెల్త్లో, హోమ్లో, ఆ తర్వాత పంచాయతీరాజ్ 17,000 ఫైళ్ళు చూపించారండి. 17,000 ఫైళ్ళు, 70,000 ఫైల్స్లో ఒక్కనాడు కూడా వీడోవాడు మనకు డబ్బులు ఇస్తాడా అని అడగల. నేను చెప్పాలా, ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క మెరిట్ని బట్టి సంతకాలు పెట్టి పంపడమే తప్ప ఆయన ఒక్కనాడు ₹1 తీసుకోలేదండి. అట్లాంటి హానెస్ట్ మ్యాన్. మేము నేర్చుకున్నాం. అసలు ఒక్క అవినీతి మనకు కూడా లేదు సార్ మాధవరెడ్డి గారి మీద. అంటే చనిపోయారని ఆయనతో కాదు కానీ నేను ప్రత్యక్ష సాక్షి కాబట్టి చెప్తాను. ఆయన ఎక్సలెంట్ క్యారెక్టర్, నీతి నిజాయితీలు నేర్చుకోవడం అదే. ఏ పార్టీ వాడని రాని, ఆల్రెడీ వాళ్ళ పార్టీ వాడు కనుక అడిగి ఉండకపోతే ఆయన పనిచేసి పెట్టేవాడు. ఏ పార్టీ అన్నా అద్భుతమైన వ్యక్తి, అసలు అది మామూలు వ్యక్తి కాడు. నేను ఒకసారి అడిగా, ఏంటి సార్ వచ్చినోడు కదా కాగితం పెట్టి టక్క ప్లీజ్ కన్సిడర్ ఎగ్జామిన్ కన్సిడర్ రాసి ఇచ్చేస్తారంటే ఆయన అనేవాడు, దిలీప్ ఎంతో కష్టానికి నష్టానికి వచ్చి మన దాకా వస్తాడు, వాడు ఇక్కడ దాకా రావడానికి కష్టం పాపం. వచ్చినాక మనం ఎండార్స్మెంట్ చేసామనుకో వాడు 50% వాడు సాటిస్ఫై అయిపోతాడు. అమ్మ సార్ నాకు రాసి ఇచ్చాడు అనుకుంటాడు. ఈ కాగితం పట్టుకొని పోతాడు. అవతల వాడు నా మీద అభిమానం ఉన్నవాడు అనుకో, వాడు పని చేసేస్తాడు. నాకు 75% పని అయిపోయింది వాడు. ఒకవేళ 25% కాలేదనుకో ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేసామని అనుకుంటాడు వాడు, కానీ నన్ను తప్పబడ్డాడు. కాబట్టి ప్రజల మధ్యలో ఉన్న సందర్భంలో వాళ్ళను మనం అర్థం చేసుకొని వచ్చిన వాడికి ఖచ్చితంగా కలవాలి, వాడికి రాసి ఇవ్వాలి, ఏ పనైనా కానీ కాకపోయి అని అన్నాడు. పాపం ఎంత గొప్ప కాన్సెప్ట్ మేము నేర్చుకున్నావాలి. 17,000 ఫైల్స్ అంటే ఇంతవరకు ఏ మంత్రి గారి చరిత్రలో ఇన్ని ఫైల్స్ అయి ఉండొచ్చు ఫైల్స్, కానీ కాసుకుసో లోపాయకారి వ్యవహారం లేకుండా ఏం జరుగుతాయి అసలు? అధికారం కదా, అధికారం అన్నది ఇట్స్ ఓపియం, మావో సెట్టింగ్ అంటాడు.
పవర్ ఈజ్ ఓపియం అంటాడు Opium. మావోసిటీ అంటే ఇది మొత్తం మంది అది. తర్వాత కరప్షన్ లేకుండా అసలు ఎట్లుంటావు, చుట్టూ మంచినీళ్ళు, ఆ మంచినీళ్ళలో నువ్వు బోట్ వేసుకొని పోతున్నావు, ముట్టుకోవడానికి వీళ్ళదంటే ఎంత నిగ్రహం ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. ఆ రకంగా ఒక ఆదర్శప్రాయుడు ఆయన. కాబట్టి ఆయనకు నక్సలైట్లకు సంబంధం ఉంది కానీ చంద్రబాబు గారికి సంబంధం ఉంది కానీ ఎట్టి బస్సులు అనుకోను. ఆ రూమర్స్ ఎలిమినేట్ కృష్ణారెడ్డి గారు పబ్లిక్ స్పీచ్లో మీటింగ్లో చెప్పాడు ఆయన expert ఉన్నాడు కాబట్టి. చంద్రబాబు పంపించాడు. ఎందుకంటే ఆయన పోయి బీఆర్ఎస్లో చేరాడు, అప్పుడు టీఆర్ఎస్లో చేరాడు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు బీఆర్ఎస్. దాంతోనే ఆయన గ్రౌండ్, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా అదే. మాధవరెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి లెగసీ తప్ప ఎలిమెంట్ కృష్ణారెడ్డి పాలిటిక్స్లో లేడు, రిటైర్డ్ టీచర్ ఆయన. అయినా సరే ఈ అంశాన్ని ప్రచారంలో పెట్టాడు కాబట్టి ఆ పొలిటికల్ మైలేజ్ అక్కడ వచ్చింది. ఏది మన చంద్రబాబుకు కేసీఆర్కి పడేది కాదు. దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు కృష్ణారెడ్డి గారు. వాడే కానీ ఎందుకు ఆయన అనుకున్నాడు అట్లా, తమ్ముడైతే ముఖ్యమంత్రి అయితే ఉండేవాడు, కావాలని చేసి పెట్టాను ఒక అపోహ తప్ప 100% నాకైతే నా కాన్ఫిడెన్స్ ఎక్స్ట్రీమిస్ట్ అట్లా. కానీ నిజంగా మీరు అన్నట్టుగా ఎవరైతే నక్సలైట్లు కనుక ఆ లెటర్ కనుక ఆ నెక్స్ట్ డేనే రిలీజ్ చేయకపోతే డెఫినెట్ అనుమానం బలపడేది. డెఫినెట్లీ అంతే కదా. మరి అనుమానాలు వస్తాయి, ఎవరు చేస్తారు ఏంటి అని వస్తాయి కదా. ఆ తర్వాత ఒక 1.5 year తర్వాత ఎప్పుడైతే మేడం మినిస్టర్గా ఉన్నారో ఒకరోజు డీజీ దొరగారు వచ్చారు మా వారికి. డీజీ దొరగారు వచ్చి చెప్పారు ఆ ఇన్సిడెంట్లో సంబంధం ఉన్నటువంటి నలుగురిని కూడా మాకు దొరికారు, వాళ్ళు ఎన్కౌంటర్ చేసామని చెప్పాడు. మాధవరెడ్డి గారిని పటేల్ సుధాకర్ రెడ్డి మాస్టర్ మైండ్ ఉండేదానికి. పటేల్ సుధాకర్ రెడ్డి ఒక ఎస్టిమిస్టు, ఈ ల్యాండ్ మైన్లో ఎక్స్పర్ట్ అతను. చాలా చోట్ల ల్యాండ్ మైన్స్కు ప్రముఖ పాత్ర వహించాడు అతను. పటేల్ సుధాకర్. అతన్ని ఆయనతో ఈ సహకరించిన వాళ్ళ ముగ్గురిని మొత్తం నలుగురిని కూడా మేము అంటే ఎన్కౌంటర్ జరిగిందంటారు. ఎన్కౌంటర్ పోలీస్ ఎన్కౌంటర్ ఏంటది, వీళ్ళు వాళ్ళు నిజంగా తుపాకులు పెట్టి కొట్టుకునేదే ఉండదు, వేసి పారేస్తారు ఎన్కౌంటర్ తుపాకులు దొరికినాయి అంటారు, 4 తుపాకులు రెండు పడేస్తారు మనం అనకూడదు కానీ అంతే. అది ఒకసారి నిజంగా జరుగుతుంది, అప్పుడు వీళ్ళు వస్తారు పోలీసులు. అది చాలా అరుదుగా జరుగుతుంది. మామూలుగా మెజారిటీ ఆఫ్ ద ఎన్కౌంటర్స్ అన్ఫార్చునేట్లీ పోలీసు వాళ్ళే ఉంటాయి. నేను ఆ శాఖకు ఆంతరంగిక కార్యదర్శి పనిచేసి అనకూడదు కానీ బట్ నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద ఎన్కౌంటర్స్ ఏముంటాయో. సో ఈ రకంగా మాధవరెడ్డి గారు దురదృష్టవశాత్తు తనకున్న శాఖకు సంబంధించిన బాధ్యతలు 100% ఒక బాధ్యతతో తూచా తప్పకుండా పాటించి ఆ నిజాయితీకే బలైపోయాడు. సో మీకున్న పొలిటికల్ అంటే ఈ చరిత్రలో అటువంటి వ్యక్తిని ఫస్ట్ టైం చూడడం మీరు? నేను చూడలేదు. ఐ నెవర్ సీన్ ద హానెస్ట్ పర్సన్. నేను చూడలేదు. ఉన్నారు, లేరని కాదు. ఆ కాంటెంపరీ సిచ్యువేషన్లో నర్రా రాఘవరెడ్డి బాగా దగ్గరగా సంబంధంతో నల్గొండ జిల్లాలో నర్రా రాఘవరెడ్డి గారు ఉండేవాడు. ఆయన పాపం గ్రేట్ మ్యాన్ ఉండే. ఆయన మాకు పేరు జ్ఞాపకం లేదు, రామకృష్ణారెడ్డి గారని ఇక్కడ అప్పట్లో రామన్నపేట ఒక కాన్స్టిట్యున్సీ ఉండేది. ఆయన రామకృష్ణారెడ్డి గారు పేరు ఉండేది. ఆయన కూడా వెరీ హానెస్ట్ మ్యాన్. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో నల్గొండలో ఎక్కువ ఉండేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ దూరంగా ఉంటారు, వెరీ హానెస్ట్. ఆ చరిత్ర అప్పుడు పరిస్థితి వేరే. అసలు ఆ టైంలో మీరు చెప్పే 25 సంవత్సరాల క్రితం రాజకీయ వ్యవస్థలో నిజాయితీకి గుర్తింపు గౌరవం ఉండేది. ప్రజలు కూడా నిజాయితీ పనులకు ఓట్లేసేవాడు. అట్లా కొన్ని పేర్లు ఉన్నాయి, ఇవన్నీ మనం అనడానికి వీల్లేదు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఉండేవాడు ఆ రోజుల్లో. ఇంకా వెనకపోతే అసలు ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు కదండి. భీమిరెడ్డి నరసింహరెడ్డి నల్గొండలో ఉండేవాడు, ఎంపీగా. వేలాది ఎకరాలు ఉండేది. మొత్తం అమ్మటం కాదు, పంచిపారేసాడు పేదలకి. ఆ హిస్టరీ, ఆ తరం వేరు. అసలు ఇప్పుడు 1000 ఎకరాలు కూడబెట్టుకుంటే తప్ప ప్రజలు మంచి లాక్కుంటారు. మీ భూమి ఎక్కడ మీకుంటే మీరు వాచ్మెన్ పెట్టుకోవాల్సిందే, లేదా పాప మా పాలిటీషియన్ గారు వచ్చి కబ్జా చేసేస్తాడు. అటువంటి పరిస్థితి. ఇల్లు కడుతుంటే వచ్చి వాడు డబ్బులు అడుగుతున్నాడు, సార్ అడుగుతున్నాడు అని కార్పొరేట్ డబ్బులు అడుగుతున్నాడు అంటారు. ఇంకోటి వచ్చాడు, నేను కట్టడం అని కాదు, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయితే నాకు వచ్చి చెప్తుంటారు, సార్ ఎవరు సార్ కార్పొరేటర్ సార్ మమ్మల్ని ఎదిరిస్తున్నాడు సార్ అంటారు. ఏంట్రా అని ఫోన్ చేసి ఏదిరా వాడు ఇల్లు పెట్టుకుంటే చందా కాయాలన్నా, నా ఏదో ఖర్చులు ఎదురా అని అంటాడు. అంటే వీడు ₹1 కోటి ఖర్చు పెట్టి గెలిచాడు. వాడు చెప్పాడు నాకు, అన్న నేను ₹1 కోటి ఖర్చు పెట్టి గెలిచిందే, నాకు కొంచెం ఎట్లనే వాడికి మాట చెప్పట్టు. ఇది పాలిటిక్స్ ఈరోజు అన్ఫార్చునేట్. అట్లాంటి ఒక అంటే ఆ జనరేషన్ చూసాం మేము. మాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అట్లాంటి వాళ్ళని చూడడానికి. సో లేరు అటువంటి వాళ్ళలో మాధవరెడ్డి కూడా అద్భుతమైన వ్యక్తి. రైట్.